అమెరికా కెనడాలో దేవరా క్రియేట్ చేసిన రికార్డుల గురించి స్పెషల్ ఇంట్రో అవసరం లేదు. అప్పటి వరకు ఏ టాలీవుడ్ స్టార్ హీరో కానీ బాలీవుడ్ హీరో కానీ ఆ రేంజ్లో ప్రీ బుకింగ్ మార్కెట్ పై ఫోకస్ చేయలేదు. అసలు ప్రీ బుకింగ్ మార్కెట్ అలా జరగలేదు కూడా. సినిమా విషయంలో ఎన్టీఆర్ ఏ లెక్కతో ఉన్నా సరే ప్రీ బుకింగ్ మార్కెట్తో ఆ లెక్కలకు మంచి జోష్ వచ్చింది. ఆ ప్రభావం టోటల్ సినిమాపై పడింది. ఇప్పుడు ఇండియన్ సినిమాలో ప్రీ బుకింగ్ మార్కెట్పై ఫోకస్ పెరగడానికి దేవరా ట్రాక్ బిల్డ్ చేసింది. గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ను అమెరికాలో ప్లాన్ చేయడానికి ఇదే రీజన్ అంటున్నారు ట్రేడ్ పండితులు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకు ప్రీ బుకింగ్ మార్కెట్పై చాలా ఆశలే పెట్టుకున్నారు. దేవరాను టార్గెట్గా చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రీ బుకింగ్ మార్కెట్లో దూసుకుపోవాల్సిందే. ఇప్పుడు పుష్ప 2 కూడా ప్రీ బుకింగ్ మార్కెట్పై సీరియస్గా ఫోకస్ చేస్తుంది. అమెరికాలో ఇప్పటికే ప్రీ బుకింగ్ కూడా ఓపెన్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప 2కు ఈ మార్కెట్ రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే ఛాన్స్ క్లియర్గా కనబడుతుంది. మెగా హీరోల వరకే ఇప్పుడు ఆ టార్గెట్ తలనొప్పు కాలేదు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. నందమూరి బాలకృష్ణ కూడా ఇప్పుడు అమెరికాలో ప్రీ బుకింగ్ మార్కెట్పై ఫోకస్ చేశారు. బాబీ డైరెక్షన్లో బాలయ్య చేస్తున్న డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా విషయంలో బాలయ్య చాలా సీరియస్గా ఉన్నట్లు టాక్. అమెరికాలో ప్రమోట్ చేయడానికి ఆయన రెడీ అయ్యారు. అమెరికాలో బాలయ్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. టీడీపీ కార్యకర్తలు అమెరికాలో ఎక్కువ. వాళ్ళందరూ దాదాపు బాలయ్య సినిమాను చూస్తారు. అన్స్టాపబుల్ షో తర్వాత ఇతర హీరోల్లో కూడా బాలయ్యకు మంచి ఫాలోయింగ్ పెరిగింది. అందుకే ఇప్పుడు సినిమా ప్రమోషన్స్పై ఆయన సీరియస్గా ఫోకస్ పెట్టి ప్రమోట్ చేస్తున్నారు. డిసెంబర్లో బాలయ్య అక్కడ ఓ ఈవెంట్ను ప్లాన్ చేశారు. డాకు మహారాజును చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. సో ప్రమోట్ చేస్తూ అక్కడే ట్రైలర్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. అఖండ సినిమా తర్వాత ఇతర భాషల్లో కూడా బాలయ్యకు ఫాలోయింగ్ పెరిగింది. సో డాకు మహారాజ్ మార్కెట్కు ఇది ప్లస్ అవుతుంది. టెక్సాస్ ఈవెంట్ సక్సెస్ అయితే ఓవర్సీస్లో వేరే కంట్రీస్పై కూడా ఈ ప్రభావం పడే ఛాన్స్ ఉంది.